Okay. Good morning, children. Today we will start new topic that is atomic orbitals, shapes and energies. Okay. Tenth class లోపట మన యాక్చువల్లీ ఆర్బిటాల్ సంబంధించి ఎస్పీడిఎఫ్ జి వరకు కూడా ఆర్బిటాల్స్ మనం చెప్పుకుంటాము. తర్వాత ఇంట్రాక్షన్ లోపట షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ బ్రీఫ్ గా మీకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డీటెయిల్డ్ గా ఒక్కొక్క ఆర్బిటాల్ ఎట్లా ఉంటది, దాని ఎనర్జీస్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ ఈ ఎస్పీడి మూడు ఆర్బిటాల్స్ గురించి మనం ఇక్కడ టెన్త్ లో నేర్చుకుంటాం. మీకు ఎఫ్ ఆర్బిటాల్ గురించి మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ already I told you there are three type of orbitals are there. That is, number one is s orbital, and number two is p orbital, and number three is d orbital. ఈ ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయనే దాన్ని కూడా మీకు చెప్పాను. ఈచ్ ఆర్బిటాల్ కెన్ టేక్ ఓన్లీ 2 electrons అని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ మూడు డయాగ్రామ్స్ చూసినట్టయితే మూడు డయాగ్రామ్స్ లోపల ఇక్కడ మనకు ఫస్ట్ డయాగ్రామ్ లో ఎస్ ఆర్బిటాల్ చూపించడం జరిగింది. సెకండ్ డయాగ్రామ్ లో పి ఆర్బిటాల్ సంబంధించిన డయాగ్రామ్ ఫిగర్స్ చూపించడం జరిగింది. అదేవిధంగా డి ఆర్బిటాల్ లోపల డయాగ్రామ్స్ చూడటం జరిగింది. ఈ మూడు డయాగ్రామ్స్ చూడంగానే మనకు ఐడియా వస్తుంది ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది ఒకటి ఉంటుందని. ఈ సెకండ్ డయాగ్రామ్ చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే పి ఆర్బిటాల్స్ 3 ఉంటాయని. ఈ థర్డ్ డయాగ్రామ్ చూడగా మనకి ఏమర్థం అవుతుందంటే డి ఆర్బిటాల్స్ అనేటువంటి 5 types ఉంటుందని అర్థం. రైట్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చెప్తాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఎస్ ఆర్బిటాల్. సో యాక్చువల్లీ వి నో దట్ వెన్ L value is 0, we know that when N value is 0, so then that orbital is called s orbital. Previously we already discussed in the previous classes that if L value is according to the L value, we can get Sommerfeld given names to the orbitals. According to the L value, Sommerfeld given the names to the orbitals, that is i.e. s orbital, p orbital, d orbital, and f orbital, so on. So for s orbital, if L value is equal to 0, then the orbital is called as s orbital. L value 0 అయినప్పుడు మన ఆర్బిటాల్ ని s orbital అని చెప్తాం క్వాంటం నెంబర్ ప్రకారం. సెకండ్ టైప్ ఆఫ్ క్వాంటం నెంబర్ చదువుకున్నాం కదా, అజ్ముతల్ క్వాంటం నెంబర్. దాన్ని యాంగులర్ మొమెంటం నెంబర్ ప్రకారం L is equal to 0 అయినప్పుడు దాన్ని ఏం ఆర్బిటాల్ అంటాం మనం? s ఆర్బిటాల్ అంటాం. సో ఫస్ట్ వాల్యూ చెప్పాలి, L is equal to 0. L is equal to 0 అన్నప్పుడు ఆర్బిటాల్ ఏమంటాం? s ఆర్బిటాల్ అంటాం. So then what is the shape of the orbital? The shape of the orbital is always spherical. ఎలా ఉంటుంది షేప్ ఆఫ్ ద ఆర్బిటల్? స్పెరికల్ ఇన్ షేప్. దాని తెలుగులో గోళాకారంగా ఉంటుంది. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటల్? స్పెరికల్ షేప్. తెలుగులో దాన్ని ఎస్ ఆర్బిటల్ గోళాకారంలో ఉంటుంది అని అంటారు. In any atom, the size of the s orbital increases as the principal quantum number of the orbital increases, but the geometry remains spherical. ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ మనం ఒక టాపిక్ ఏం చెప్పుకుంటున్నామంటే షేప్స్ అండ్ ఎనర్జీస్ అన్నాం. షేప్ అంటే ఎస్ ఆర్బిటాల్ యొక్క షేపు స్పెరికల్ గా ఉంటుంది అని చెప్పాం. ఎనర్జీ ఎట్లా పెరుగుతుంది అనేది అంటే మనం ఆల్రెడీ మీకు ఒక ప్రీవియస్ ఒక టేబుల్ చూపించారు. కే ఆర్బిటాల్లో ఉంటే దాన్ని 1s ఆర్బిటాల్ అంటామని, ఎల్ ఆర్బిటాల్లో ఉంటే అదే ఎస్ ఆర్బిటాల్ని 2s ఆర్బిటాల్ అంటామని, ఎం ఆర్బిటాల్లో ఉంటే దాన్ని 3s ఆర్బిటాల్ అంటామని, తర్వాత ఎన్ ఆర్బిటాల్లో ఉంటే 4s ఆర్బిటాల్ అంటాం. అంటే ఎన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మన ప్రైమరీ నెంబర్స్ ఫస్ట్ క్వాంటం నెంబర్ ఉంది కదా, క్వాంటం నెంబర్ n is equal to 1 2 3 4 ఉంది కదా. n is equal to 1 అంటే ఫస్ట్ షెల్, n is equal to 2 అంటే ఏంటిది? అది సెకండ్ షెల్. n is equal to 3 అంటే ఏంటి? థర్డ్ షెల్. n is equal to 4 అంటే ఏంటి? ఫోర్త్ షెల్. మనము
మిమ్మల్ని రఫ్ డయాగ్రామ్ గీయమన్నప్పుడు ఆటమ్ యొక్క డయాగ్రామ్ గీయమన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఆటమ్ యొక్క డయాగ్రామ్ మధ్యలో న్యూక్లియస్ పెట్టి ఒక 4 రౌండ్స్ పెడుతున్నారు. 4 రౌండ్స్ సర్కిల్ గా పెడుతున్నారు. అది ఆటమ్ అనేటువంటి ఒక పిక్చర్ మన మైండ్ లో కూర్చుంటారు. అందులో ఫస్ట్ ఉన్నటువంటి న్యూక్లియస్ దగ్గరగా ఉన్నటువంటి షెల్ యొక్క ఎన్ వాల్యూ ఎంత? 1. న్యూక్లియస్ 1 తర్వాత ఉన్న షెల్ యొక్క నెంబర్ ఎంత? 2. తర్వాత నెంబర్ ఎంత? 3. తర్వాత నెంబర్ ఎంత? 4. ఇప్పుడు ఆ 1 పక్కన ఎస్ పెట్టుకోండి, వరుసగా చెప్పండి. 1s 2s 3s 4s. అందరికి అర్థమైంది కదా? 1 లో ఉన్నది కాబట్టి 1 లో ఉన్న ఎస్ ఆర్బిటాల్ 1s ఆర్బిటాలు, 2 లో ఉన్న ఎస్ ఆర్బిటాలు 2s ఆర్బిటాలు, 3 లో ఉన్న ఎస్ ఆర్బిటాలు 3s ఆర్బిటాలు, 4 లో ఉన్న ఎస్ ఆర్బిటాలు 4s ఆర్బిటాలు, 5 లో ఉన్నది 5 లో ఉన్న 5 షెల్ లో ఉన్నది 6s 7s 8s అట్లా అనేది మనకు ఎస్ వాల్యూ ఎన్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏమైతే ఉంటది అక్కడ ఎస్ వాల్యూ పెరుగుతుంది. 1s 2s 2 లో మళ్ళీ 2 ఉంటాయి. 2 లో 2 ఉంటాయి. 2s ఎట్లా 2 వస్తాయంటే అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి ఆర్బిట్, మనం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షెల్ చూసుకోండి. సెకండ్ షెల్ ఏముంటది? ఫస్ట్ షెల్ లోనేమో ఓన్లీ ఎస్ ఉంటది కదా. మనం మీకు ఆ టేబుల్ గుర్తుంటే మీకు అర్థమైంది. ఒక్కసారి ఆ టేబుల్ దగ్గరికి వెళ్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూడండి. సపోజ్ ఇది ఎన్ నెంబర్ 1 ఉంది. ఎన్ నెంబర్ 1 ఉంది. అందులో ఉండే ఆర్బిటల్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది కదా అనుకోండి, అది 1s అయింది. ఓకేనా? అది 1s అయింది. సెకండ్ ఆర్బిటాల్ ఉన్నదాన్ని ఏమంటున్నాం మనము? 2s అంటున్నాం సెకండ్ ఆర్బిటాల్ ఉన్నదాన్ని. ఓకేనా? అట్లే థర్డ్ ఆర్బిటాల్ ఉన్నదాన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ? 3s అంటున్నాం. ఫోర్త్ ఆర్బిటాల్ ఉన్నదాన్ని ఏమంటున్నాం మనము? 4s అంటున్నాం. అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ సేమ్ ఇది చూస్తే అర్థమైంది కదా. ఫస్ట్ ఆర్బిటాల్లో ఉంది కాబట్టి 1s, ఫస్ట్ షెల్ లో ఉంది కాబట్టి 1s అంటున్నాం. సెకండ్ షెల్ లో ఉన్నది కాబట్టి 2s అంటున్నాం. థర్డ్ షెల్ లో ఉన్నది కాబట్టి 3s అంటున్నాం. ఫోర్త్ షెల్ లో ఉన్నది కాబట్టి 4s అంటున్నాం. ఒక ఫస్ట్ షెల్ లో ఒక ఎస్ ఆర్బిటాలే ఉంటుంది. సెకండ్ షెల్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది. థర్డ్ షెల్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది. ఫోర్త్ షెల్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఫిఫ్త్ షెల్ లో ఏముంటది? ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది, జి ఆర్బిటాల్ ఉంటుంది. ఇట్లా పెరుగుతూ ఉంటుంది. సో దీని ప్రకారం ఒక్కొక్క షెల్లో ఒక్కొక్క ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది అని చెప్తాం. మరి ఎనర్జీ విషయం ఏంటి సార్? షేప్ అంటే స్పెరికల్. ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ అనేటువంటిది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఎన్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఎస్ వాల్యూ పెరుగుతాం, ఎస్ ఆర్బిటాల్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ వాల్యూ ఇంక్రీజెస్ యాజ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇంక్రీజెస్. ఓకేనా? ఇన్ ఎనీ ఆటమ్ ద సైజ్ ఆఫ్ ది ఆర్బిటాల్, సైజ్ పెరుగుతూ ఉంటది. ఓకేనా? ఏం పెరుగుతూ ఉంటుందన్న? సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? షెల్ నెంబర్ మారుతున్న కొద్ది. 1 లో చిన్న గుండ్రం, 2 లో పెద్ద గుండ్రం, 3 లో ఇంకొంచెం పెద్ద సర్కిల్, 4th లో ఇంకొంచెం పెద్ద సర్కిల్. అంటే ఏమైతుంది? ద సైజ్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటాల్ ఇంక్రీజెస్. ఎప్పుడు పెరుగుతుంది అన్న? వెన్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజెస్. వెన్ the principal quantum number of the orbital increases. కానీ రౌండ్ షేప్ మాత్రం మారదు నాన్న. The shape doesn't change. The shape doesn't change, but what changes? Only the size of the s orbital only changes. The size of the s orbital only changes according to the number of the principal quantum number. ఇప్పుడు 1s s orbital కంటే 2s s ఆర్బిటాల్ సైజు పెద్దది. 2s ఆర్బిటాల్ సైజు కంటే 3s ఆర్బిటాల్ సైజు పెద్దది. 3s ఆర్బిటాల్ కంటే 4s ఆర్బిటాల్ సైజు పెద్దది. అర్థమవుతుంది కదా? అంటే ఎందుకు పెరుగుతోంది? ఎన్ వాల్యూ పెరుగుతోంది కాబట్టి సైజ్ పెరుగుతోంది. కానీ ఏం మారదు? వాట్ విల్ నాట్ చేంజెస్? వాట్ విల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్? ఏది అట్లానే షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ మాత్రం అది 1 లో ఉండనియండి, ఫస్ట్ షెల్ లో ఉండనియండి, సెకండ్ షెల్ లో ఉండనియండి, థర్డ్ షెల్ లో ఉండనియండి, ఫోర్త్ షెల్ లో ఉండనియండి, మనం దాన్ని ఏమంటాం? మనము ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్ లోనే ఉంటుంది. అర్థమైంది కదా?
సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 మళ్ళీ చెప్తాను. నెంబర్ 1 L is equal to 0, L వాల్యూ 0 అయినప్పుడు దాన్ని S ఆర్బిటాల్ అంటాము. నెంబర్ 2 S ఆర్బిటాల్ షేప్ స్పెరికల్ షేపు. నెంబర్ 2. నెంబర్ 3 S ఆర్బిటాల్ షేప్ ఎప్పటికీ స్పెరికల్ షేప్ ఎప్పటికీ మారదు. స్పెరికల్ షేప్ ఎప్పటికీ మారదు, కానీ దాని సైజు పెరుగుతుంది. సైజ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే క్వాంటమ్ నెంబర్ పెరిగినప్పుడు సైజ్ పెరుగుతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? L is equal to 0 అయినప్పుడు దాని ఏం ఆర్బిటాల్ అంటాం? దాన్ని S ఆర్బిటాల్ అనండి. గుడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్, all orbitals are spherical shape. Okay, S orbital, the shape of this orbital is spherical shape. Spherical shape. S orbital యొక్క అంటే స్పెరికల్ షేప్ అసలే మారదు. గుడ్. ఏం మారుతుంది మరి? దాని యొక్క సైజే చేంజ్ అవుతుంది. సైజ్ అంటే చిన్నగా పెద్దగా పెద్దగా ఎందుకు సైజ్ మారుతా ఉంటది? n వాల్యూని బట్టి. n వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని బట్టి మారుతా ఉంటుంది. నెక్స్ట్ ఎనీ శ్రావణి చెప్పు. శ్రావణి చెప్పు. ఆర్ శ్రావణి నువ్వే. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు మరి ఏమి వింటున్నావు? ఎటో వింటున్నావు. ఫస్ట్ మనము షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ చెప్పుకుంటున్నాం, ఓకేనా? ఎస్ ఆర్బిటాల్ షేప్ స్పెరికల్ గా ఉంటది అంటే గోళాకారంగా ఉంటది. మనము ఎల్ వాల్యూస్ చెప్పుకున్నాం కదా n-1 ప్రకారం. L is equal to 0, L is equal to 1, L is equal to 2, L is equal to 3, L is equal to 4. L is equal to 0 అంటే ఆ ఆర్బిటాల్ పేరు ఏం పేరు? ఎస్ ఆర్బిటాల్. L is equal to 1 అంటే అందులో ఉండే ఆర్బిటాల్ పేరు ఏం పేరు? ఆర్బిటాల్ పేరు ఏం పెట్టాం? P పెట్టాం. L is equal to 2 అంటే ఏమన్నాం? D అన్నాం. L is equal to 3 అంటే ఏమన్నాం? F అన్నాం. ఎప్పుడైనా L వాల్యూ 0 అయితే ఆర్బిటాల్ పేరు ఎస్ ఆర్బిటాలు. ఒకటి ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటిది? ఎస్ ఆర్బిటాల్ యొక్క షేపు గోళాకారంగా ఉంటది. ఎస్ ఆర్బిటాల్ యొక్క షేపు గోళాకారంగా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ స్పెరికల్ ఇన్ షేప్. థర్డ్ పాయింట్, ఎస్ ఆర్బిటాల్ యొక్క స్పెరికల్ షేప్ ఎప్పటికీ మారదు, సైజ్ మాత్రమే మారుతుంది. ఓన్లీ సైజ్ చేంజెస్. సైజ్ ఎప్పుడు మారుతుంది? క్వాంటమ్ నెంబర్ మారితే సైజ్ మారుతుంది. అంటే n=1 అంటే చిన్న స్పెరికల్, n=2 అంటే ఇంకొంచెం పెద్ద స్పెరికల్, n=3 అంటే ఇంకొంచెం పెద్ద స్పెరికల్, n=4 ఇంకాస్త పెద్ద స్పెరికల్. అంటే ఏమవుతుంది? సైజు మారుతుంది తప్ప షేప్ మారదు. ఇట్లా 3 పాయింట్స్ చెప్పాలి. ఒకటి, షేప్ ఆఫ్ దిస్ ఆర్బిటాల్ ఇస్ స్పెరికల్ షేప్. L value 0 కాబట్టి దాన్ని S ఆర్బిటాల్ అంటాం. S ఆర్బిటాల్ స్పెరికల్ షేప్. S ఆర్బిటాల్ షేప్ ఎప్పటికీ మారదు, కానీ దాని యొక్క సైజు n వాల్యూని బట్టి మారుతా ఉంటుంది. ఈ 3 పాయింట్స్ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎస్ కావ్య, ఎటో చూస్తున్నావు, ఎవరు చెప్తారు? ఓకే, ఎప్పుడు ప్రతిసారి రాహుల్ గాడే రెస్పాండ్ అవుతున్నాడు, మీరు ఎవరు రెస్పాండ్ అవుతలేదు. అంటే ఐ థింక్ ఓన్లీ ఎస్ రాహుల్ ఇస్ ఇన్ క్లాస్, ఆల్ ఆర్ సిట్టింగ్ ఐడియల్లీ. అంతే అనుకోవాలా లేదా? లేకపోతే అర్థమైనా అర్థం కాకపోయినా సూపర్ సూపర్ అని తలకి వెళ్తున్నారా? చెప్పు కళ్యాణి, 3 పాయింట్స్ చెప్పు తొందరగా. మిగతా 2 ఆర్బిటాల్స్ గురించి చెప్పుకోవాలి. పి కళ్యాణ్ ఒకటోసారి, పి కళ్యాణి రెండోసారి. షేప్ చెప్పు, ఏం షేప్ ఉంటది? స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్. ఎస్ ఆర్బిటల్ వాల్యూ ఎంత? L is equal to 0. రైట్. తర్వాత ఎస్ ఆర్బిటల్ షేప్ మారుతుందా? షేప్ మారుతుందా మారదా? షేప్ మారుతుందా? ఎస్ ఆర్బిటల్ షేప్ మారుతుందా? ఎప్పుడు స్పెరికల్. ఏం మారుతుంది మరి? సైజ్ మారుతుంది. ఎట్లా మారుతుంది సైజ్? దేన్ని బట్టి సైజ్ మారుతుంది?
n వాల్యూ బట్టి సైజ్ మారుతుంది. గుడ్. అంటే ధైర్యంగా చెప్పాలి, భయం ఎందుకు నాన్న. గుడ్ గుడ్ గుడ్. ఇంకెవరు చెప్తారా? సాయి చందు చెప్పరా. వీడియో ఆఫ్ చేసుకున్నావు సాయి చందు. శ్రీజ వీడియో ఆఫ్ చేసుకున్నావు. చెప్పరా సాయి చందు. ఇద్దరు పోతున్నావారా? జ్వరం తగ్గలేరా? ఏరా జ్వరం తగ్గలేదా నాన్న ఇంకా? సరే చెప్పు. ఆర్బిటాల్స్ అన్ని స్పెరికల్ షేప్లు ఉంటాయి. ఏ ఆర్బిటాల్? అన్ని కాదు రా, ఓన్లీ ఎస్ ఆర్బిటాలే. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్. అన్ని మనం ప్లూరల్ వాడదు, సింగులర్ వాడితే అయిపోతుంది. ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ వాల్యూ ఎంత? L is equal to 0. నెక్స్ట్ పాయింట్, దాని సైజ్ మారుతుందా, షేప్ మారుతుందా? సైజ్ మారుతుంది, షేప్ మారదు కదా. సైజ్ ఎందుకు మారుతుంది చెప్పు? సైజ్ ఎందుకు మారుతుంది నానా? n వాల్యూ పెరిగితే సైజు పెరుగుతూ ఉంటది. అంటే ఎనర్జీ పెరుగుద్ది. ఇక్కడ సైజ్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎస్ వాల్యూ ఎనర్జీ ఇంక్రీజెస్ యాజ్ పర్ ద ఎన్ వాల్యూ ఇంక్రీజెస్. వెన్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్, ఎస్ ఆర్బిటాల్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఊరికనే చెప్పేది వింటాం కదా, కొంచెం రెస్పాన్స్ అయితే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే మంచిగా అనిపించదు. అట్లా ప్రాబ్లం. ఓకే. సెకండ్ వన్ ఈజ్ పి ఆర్బిటాల్. L is equal to 1 అంటే దాన్ని p ఆర్బిటాల్ అంటాం. L is equal to 0 వాల్యూ అంటే దాన్ని s ఆర్బిటాల్ అంటాం. సెకండ్ వన్, L is equal to 1 అంటే దాన్ని p ఆర్బిటాల్ అంటాం. సింపుల్. L is equal to 0 అంటే s ఆర్బిటాల్ అంటాం. ఇఫ్ L వాల్యూ is 1 అయితే దాన్ని p ఆర్బిటాల్ అంటాం. నెంబర్ 2, షేప్ ఆఫ్ ది p ఆర్బిటాల్ డంబెల్ షేప్. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, L is equal to 1 అయితే దాన్ని p ఆర్బిటాల్ అంటాం. నెక్స్ట్ షేప్, p ఆర్బిటాల్ షేప్ డంబెల్ షేప్. p ఆర్బిటాల్ డంబెల్ షేప్ ఉంటుంది. L is equal to 1 అయినప్పుడు క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 3 వస్తాయి మనకి. మనం ఇంతకుముందు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ లో L is equal to 1 అయినప్పుడు 2l + 1 ప్రకారం 3 వాల్యూస్ వస్తాయి. అది -1, 0, +1. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 3 వస్తాయి కదా m వాల్యూ ప్రకారం. 12 + 1 సూత్రం ప్రకారం, ఇఫ్ L is equal to 1, 12 + 1 అంటే 2 × 1 2, 2 + 1 3 వస్తాయి. ఆ 3 వాల్యూస్ ఎట్లా చెప్తామని చెప్పాం మనము? -1, 0, +1. కాబట్టి p లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. p లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ లో m వాల్యూ 0 కాబట్టి, వాల్యూ ఒకటే వాల్యూ ఉంది కాబట్టి దాని ఒకటే ఎస్ ఆర్బిటాల్. కానీ p లో m వాల్యూ అనేటువంటి దానికి 3 వచ్చినాయి కాబట్టి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3 వాల్యూస్ వచ్చినాయి. ఏంటి 3 వాల్యూస్? -1 వాల్యూ, 0 వాల్యూ, +1 వాల్యూ. 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. వీటికి మళ్ళీ పేర్లు ఉన్నాయి. p ఆర్బిటాల్లో 3 పేర్లు ఉంటాయి. ఒకటి px ఆర్బిటాలు, 2 py ఆర్బిటాలు, 3 pz ఆర్బిటాలు. సింపుల్. మనం మ్యాథమెటికల్ ప్రకారం ఈ యాక్సిస్ 3 ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, జెడ్ యాక్సిస్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి p ఆర్బిటాల్ ను px ఆర్బిటాల్ అంటాం. వై యాక్సిస్ మీద ఉన్న ఆర్బిటాల్ ను py ఆర్బిటాల్ అంటాం. జెడ్ యాక్సిస్ మీద ఉన్న ఆర్బిటాల్ ను pz ఆర్బిటాల్ అంటాం. వెరీ సింపుల్. సో ఐ రిపీట్, L వాల్యూ 1 అయితే, ఇఫ్ n వాల్యూ is equal to 1, the name of the orbital is p. Number 2, the shape of the orbital is dumbbell. According to magnetic quantum number, there are 3 values for p orbital. According to magnetic quantum number, there are 3 values for p orbital. They are -1, 0, +1. Accordingly, there are 3 p orbitals. Number 1 px, number 2 py, number 3 pz.
Why px is called px orbital? Because it locates on x-axis. Py orbitals locates on y-axis. Pz orbital locates on z-axis. ఇట్లా p orbitals 3 రకాలుగా ఉంటాయి. అర్థమైందా? సో పాయింట్ నెంబర్ 1 ఏంటి చెప్పండి. పాయింట్ నెంబర్ 1 అప్పుడు p వాల్యూ l ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు p ఆర్బిటాల్ ఉంటది. దాని పేరు p ఆర్బిటాల్. ఓకే. నెంబర్ 2 p ఆర్బిటాల్ యొక్క షేప్ డంబల్ షేప్. ఓకే. ఎందుకు 3 p ఆర్బిటాల్ ఉన్నాయి? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ప్రకారం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 3 ఉన్నాయి కాబట్టి వాల్యూస్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి. ఏంటవి? -1 0 +1. ఆర్బిటాల్ నేమ్స్ చెప్పు. ఆర్బిటాల్స్ నేమ్స్ చెప్పు. px py pz. ఓకే. దిస్ ఇస్ అబౌట్ p ఆర్బిటాల్. అర్థమైంది అందరికి? చాలా సింపుల్. ఒకటి l ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ ఉంటది కాబట్టి సబ్షెల్ క్వాంటం నెంబర్ l ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది కాబట్టి యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఆర్ అజిముథల్ క్వాంటం నెంబర్ వాల్యూ ప్రకారం సోమర్ఫెల్డ్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం l ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు దాన్ని p ఆర్బిటాల్ అంటాం. l ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ ఉన్నప్పుడు దాన్ని s ఆర్బిటాల్ అంటాం. l ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి దాని పేరు p ఆర్బిటాల్ అని పేరు పెట్టుకున్నాము. నెక్స్ట్ నెంబర్ సెకండ్ పాయింట్, ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇస్ డంబెల్. షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇస్ డంబెల్. నెంబర్ 2 m వాల్యూ ప్రకారము p ఆర్బిటాల్ కు 3 క్వాంటం నెంబర్స్ ఉంటాయి కాబట్టి 3 క్వాంటం వాల్యూస్ ఉంటాయి కాబట్టి 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ 3 p ఆర్బిటాల్స్ వరుసగా px py pz. The third one is d orbital. l is equal to 2 angular momentum number or azimuthal quantum number l is equal to 2 అయినప్పుడు ఆ ఆర్బిటాల్ ను d ఆర్బిటాల్ అని పిలుస్తాము. సబ్షెల్ వాల్యూ l is equal to 2 అని ఉన్నప్పుడు, సబ్షెల్ క్వాంటం నెంబర్ l is equal to 2 అని ఉన్నప్పుడు ఆ ఆర్బిటాల్ ను d ఆర్బిటాల్ అని పిలుస్తాము. నెంబర్ 2, the shape of the d orbital is double dumbbell. The shape of the d orbital is double dumbbell. Right. ఇక్కడ d orbital కు 5 క్వాంటం నెంబర్స్ వస్తాయి కాబట్టి, మ్యాగ్నెటిక్ క్వాంటం వాల్యూస్ వస్తాయి కాబట్టి యాజ్ పర్ d 2l+1 ఫార్ములా ప్రకారం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 5 వస్తాయి కాబట్టి వాట్ ఆర్ దట్ 5? -2, -1, 0, +1, +2 ఇట్లా 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 d ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎన్ని d ఆర్బిటాల్స్ ఉంటాయి? 5 d ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటి పేర్లు ఏంటి? ఒకటి dxy, ఒకటి dxy, ఒకటి dxy, 2 dxz, 3 dyz, 4 dx²y², 3 dz². ఇక్కడ డయాగ్రామ్ బట్టి చూడండి, dxy అంటే ఈ రెండింటి మధ్యలో ఉంది చూడండి. ఇక్కడ ఆ ప్లేన్ లో dxy అనేటువంటిది x కి y కి మధ్యలో ఉంది కాబట్టి dxy అంటున్నాం. dxz, ఈ x z ఇక్కడ చూడండి యాక్సిస్ మారుతున్నాయి. ఇక్కడ xy ఉంది, ఇక్కడ xz ఉంది కాబట్టి దీన్ని dxz అంటాం. మూడవది dyz మీదకి ఇష్టం కాబట్టి dyz అన్నాం. xy కంప్లీట్ గా x మీద y మీద ఉంది కాబట్టి dx²y² అంటాం. మైనస్ ఇది ఇట్లా dx² - y². ఐదోది dz², రెండు కూడా ఒకటే యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి dx² అన్నాం. చూడండి ఈ 4 ఒక్కలాగా ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం ఇక్కడ 2, ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి అన్నట్టు. ఇంకో ప్లేన్ మనకి 2 డైమెన్షనల్ వాల్యూ ఉంది కాబట్టి ఇటు ఉంటది, ఇటు ఒకటి ఉంటది, మనకు బోర్డు ముందుకోటి ఉంటది, బోర్డు వెనక ఒకటి ఉంటది. దాన్ని మనం గీయలేం కదా కాబట్టి మనం ఈ షేప్ లో చూపిస్తాం. z మీదనే ఇట్లా 2 ఇట్లా ఉంటాయి, 2 ఇట్లా ఉంటాయి. అప్పుడు మనకి ఇదేం కనిపిస్తుంది? కనపడదు, రౌండే కానీ. చూడండి 2 ఇట్లు ఉంటాయి బోర్డు మీద. ఇక రెండో దానికి గీయాలంటే ఇట్లా బోర్డును పడుకోబెట్టి గీస్తే వస్తుంది, అది చూపెట్టారు కాబట్టి ఇట్లా చూపిస్తాడు. సో ఈ విధంగా మనకు 5 d ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? రైట్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ఆర్బిటాల్స్ ఒక్కసారి వినండి. మొత్తం మనకు 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి ఈ 10th క్లాస్ ప్రకారం. మొత్తం ఇంకా చాలా ఉంటాయి కానీ ఇక్కడ 10th క్లాస్ లో మన సిలబస్ ప్రకారం 3 ఆర్బిటాల్స్ గురించి నేర్చుకుంటాము. నెంబర్ 1 జాగ్రత్త వినాలందరూ. నెంబర్ 1 s ఆర్బిటాల్. ఓకేనా? నెంబర్ 1 s ఆర్బిటాల్. నెంబర్ 2 p ఆర్బిటాల్.
నెంబర్ 3 డి ఆర్బిటాల్. 3 ఆర్బిటాల్స్ నేర్చేసుకున్నాం మనం. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్. ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ గురించి చెప్తాను. అజ్ముతల్ క్వాంటం నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, సబ్షెల్ క్వాంటం నెంబర్, ఈ 3 ఒకటే. సబ్షెల్ క్వాంటం నెంబర్ L=0 అయితే, సబ్షెల్ క్వాంటం నెంబర్ L=0 అయితే ఆ ఆర్బిటాల్ పేరు ఎస్ ఆర్బిటాల్. ఫస్ట్ పాయింట్. సబ్షెల్ క్వాంటం నెంబర్ L=0 అయితే ఆ ఆర్బిటాల్ పేరు ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ షేప్ స్పెరికల్ గా ఉంటుంది. ద షేప్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటాల్ is spherical. The energy of s orbital increases, the energy or shape of the size of the s orbital increases as per n value increases. I repeat, third point. S orbital energy increases and size increases as per the n value. If n is equal to 1, that is small spherical shape. If n is equal to 1, the size of the shape of the size of the orbital increases. If n is equal to 3, some more size increases. If n is equal to 4, some more size increases. As per that, according to n value, size increases. This is number first orbital. Second orbital, p orbital. Subshell quantum number L=1 అయినప్పుడు దాన్ని p orbital అంటాం. First point literally, if the subshell quantum number p L=1, the name of the orbital is p orbital. If subshell quantum number p is equal to 1, L=1, the orbital name is p. If subshell quantum number L=1, the name of the orbital is p. The shape of the p orbital is dumbbell shape. According to magnetic quantum number, there are 3 magnetic values for p orbital. They are -1, 0, +1. For that, there are 3 p orbitals are there: px, py, pz. You may see in the diagram clearly. Third one, d orbital. If subshell quantum number L value is equal to 2, the name of the orbital is d. The shape of the d orbital is double dumbbell. As per magnetic values, there are 5 values are there: -2, -1, 0, +1, +2. 5 values are there. Accordingly, there are 5 orbitals are there. They are dxy, dxz, dyz, dx² y², dz². These are the 5 orbitals. Chala simple ga cheppచ్చు. S orbital shape, S orbital value 0, shape spherical, energy orbital nu n value batti peruguta untadi. P orbital value 1, name p orbital, dumbbell shape, 3 p orbitals untayi: px, py, pz. D orbital value 2, shape double dumbbell, 5 orbitals ఉంటాయి: dxy, dxz, dyz, dx² - y², dz². So this is about today's small class, that is atomic orbitals, shapes and their energies. మీకు ఇందులో పడి ఏంటంటే డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. డ్రా ఎస్ ఆర్బిటాల్ ఆర్ డ్రా p ఆర్బిటాల్స్ ఆర్ డ్రా d ఆర్బిటాల్స్ అనే క్వశ్చన్ రాయొచ్చు, లేకపోతే డ్రా s అండ్ p అండ్ d ఆర్బిటాల్స్ అనేటువంటిది కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ అనే ఒక టాపిక్ ఉంది, అది చెప్పేసి ఇది క్లోజ్ చేస్తాను. ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిటాల్ డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n అండ్ అజ్ముతల్ క్వాంటం నెంబర్ l. ఇది చెప్పే ఎనర్జీ ఎప్పుడు పెరుగుతూ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n పెరుగుతున్నా, అజ్ముతల్ క్వాంటం నెంబర్ l పెరుగుతున్నా దాని ఎనర్జీ డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎ గివెన్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n, ద ఆర్బిటాల్స్ sp/d/f will have different energies. ఎనర్జీ sp/d/f s is ఇక్కడ p is greater than s, d is greater than p, f is greater than d. ఇక్కడ సైజులు పెరుగుతాయి. అంటే s కంటే p ఎనర్జీ ఎక్కువ, p కంటే d ఎనర్జీ ఎక్కువ, d కంటే f ఎనర్జీ ఎక్కువ.
ఓకేనా. ఎస్ కంటే ఎస్ ఆర్బిటాల్ కంటే పి ఆర్బిటాల్ పెద్దది ఎనర్జీ లెవెల్లో, పి ఆర్బిటాల్ కంటే డి ఆర్బిటాల్ పెద్దది, డి ఆర్బిటాల్ కంటే ఎఫ్ ఆర్బిటాల్ పెద్దది ఎనర్జీ ప్రకారము. ద రిలేటివ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్ కెన్ బి నోన్ ఫ్రమ్ n plus l వాల్యూ. సో ఇదంతా ఆల్రెడీ మనకు తెలిసిందే. సో దిస్ ఇస్ అబౌట్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకేనా. సో నెక్స్ట్ రేపు ఇంపార్టెంట్ విషయం చెప్పుకుంటాం, దట్ ఈస్ మోలర్స్ డయాగ్రామ్ ఆర్ మాయిలర్స్ డయాగ్రామ్ అంటాం. సో ఇది ఒకటి రేపు మీకు నేర్పిస్తాను. దీని ప్రకారం మనకు ఒక ఆటం లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఆటం లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రాన్స్ ని ఆర్బిటాల్స్ లో ఎలా నింపాలి, ఆ ఎలక్ట్రాన్స్ ని ఆర్బిటాల్స్ లో ఎలా నింపాలి అనే దానికి ఈ మాయిలర్ అనే అతను ఒక డయాగ్రామ్ చూపించిన, దాన్ని మాయిలర్ డయాగ్రామ్ అంటాము. ఈ మాయిలర్ డయాగ్రామ్ ప్రకారము ఒక ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ నింపాలి, ఒక్కొక్క ఆర్బిటాల్ ఎట్లా ఎలక్ట్రాన్స్ నింపుకుంటూ వెళ్ళాలి. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్ ఇస్ నోన్ as ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్ ఇస్ నోన్ as ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దాన్నే తెలుగులో ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. సో దాని గురించి డీటెయిల్ గా రేపు చెప్తాను. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. సో ఇది మన క్లాస్ సంబంధించినటువంటి ఇష్యూ. సో రిమైనింగ్ మీటింగ్ రికార్డింగ్, ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్.